ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. మీ పిల్లలకు ఇప్పుడే బస్సు ఎక్కాం. బస్సులో నేను ఒక 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, మాధవ్ గారు మాట్లాడాం. అందరూ ఒకటే ఆనందంగా ఉన్నారు. ఈరోజు మాకు 1500 నుంచి 2000 రూపాయలు నెలకు భారం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉందని ఆడబిడ్డలు ఆనందపడే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల లాభం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మెగా డిఎస్ఏ పెట్టాం. 16,347 ఉద్యోగాలు ఈ మంత్ ఎండ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికీ మిమ్మల్ని అందరినీ వేధిస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే పని చేసుకుని అన్నా క్యాంటీన్లో భోంచేసి బస్సు ఎక్కి ఒక్క పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా ఇంటికి వెళ్ళే ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా నేను సంతకాలు చేశాను. అదే సమయంలో సూపర్ 6 అంతా కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేశాం. ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను, కొంతమంది కావాలని అనవసరంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు, సార్ ఇవన్నీ సాధ్యమా అన్నారు. నేను ఒకటే చెప్పాను, తప్పకుండా మనసుంటే సాధ్యం.